వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం న్యూ మార్కెట్ హార్స్ రేసింగ్కి వెళ్తున్నాము. సో ఇది మా కంపెనీ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 20 పీపుల్ వెళ్తున్నాము. 20 పీపుల్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు టికెట్స్కి. సో ఆల్మోస్ట్ ఈచ్ పర్సన్కి 55 pounds అయిందనమాట ఎంట్రన్స్ టికెట్. సో చూద్దాం ఎలా ఉందో. నేనే ఎక్సైటెడ్. ఫస్ట్ టైం హార్స్ రేసింగ్ నేను చూస్తున్నాను లైవ్లో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అందరూ మా ఆఫీస్ వాళ్ళు అందరూ డబ్బులు తెచ్చుకోండి, అక్కడ బెట్టింగ్లు వేద్దాము, చాలా బాగుంటుంది అన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. సో మా ఆఫీస్ వాళ్ళు ఇలా ఇన్విటేషన్ పంపించారు మాకు. ఇది బెకీ హిల్ మ్యూజికల్ నైట్ కూడా ఉంది. టికెట్ చూడండి, దీంతో పాటు ఇది మ్యాండేటరీ అంట. ఆఫీస్ ఇప్పుడే అయ్యి ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. సో అందరూ కోచ్కి వెళ్తున్నారు, కోచ్ బస్సు ఎక్కడానికి. మన దగ్గర బస్సు అంటారు, ఇక్కడ కోచెస్ అంటారు, సేమ్ అంతే. చాలా పెద్ద కోచ్, బట్ మేము 15 members కూడా లేము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము మా ఆఫీస్ నుంచి. సో మా స్ట్రీట్స్ అనమాట, మా టౌన్ స్ట్రీట్స్ ఇవి. ఆల్మోస్ట్ 1 hour జర్నీ చేసిన తర్వాత న్యూ మార్కెట్ అనే టౌన్కి వచ్చాము. ఈ టౌన్ బాగా హార్స్ రేసింగ్ ఫేమస్. ఇక్కడ చూసారా పార్కింగ్లో అందరు చిల్ అవుతున్నారు. సో సమ్మర్ కదా, సో బాగా చిల్ అవుతున్నారు, బార్బిక్యూలు వేసుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా 1.5 hour టైం ఉంది రేస్కి. 5:30కి మన ఫస్ట్ రేసు. టోటల్ 5 races ఇవ్వాలా. సో ఈ 5 racesలో 100 pounds అయితే తెచ్చుకున్నాను నేను. సో బెట్టింగ్ వేద్దామని చూద్దాము. సో ఇక్కడే ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లోనే మనకి ఇచ్చిన టికెట్స్, ఇందాక ఇచ్చిన టికెట్స్ అక్కడ స్కాన్ చేయాలి. సో రాగానే మన వాళ్ళంతా ఈ షాంపెయిన్ బార్కి వచ్చేసారు. సో ఆల్రెడీ ఇంక మొదలెట్టేశారు ఆట అంతా, ఇంకా తాగుడు ప్రోగ్రాము. చూడండి, మంచి పీస్ఫుల్ వెదర్, చాలా బాగుంది వాళ్ళ వెదర్. అంతా చిల్ అవుతున్నారు. సో ఈయన మా మేనేజర్ అనమాట. ఈయన మా మేనేజర్ మంచి, ఆయనకి ఇది ఒక హార్స్ రైడింగ్ పిచ్ అనమాట. టీమ్ని ఆర్గనైజ్ చేసిందంట ఆయనే. ఆయన ఎప్పుడు ఇలా వస్తూ ఉంటాడు అనమాట. సో అందరికి అవుటింగ్ బాగుంటుందని తీసుకొచ్చాడు ఇలా. సో ఇది చూసారు కదా, ఇదే అనమాట స్టేడియం. ఇక్కడ నుంచి వస్తారు. చూడండి, ఇక్కడ సపరేట్ బుక్కీస్ ఉంటారు. మనం ఫస్ట్ బెట్ వేసేస్తున్నాము, 10 pounds బెట్ వేసాము. 50 pounds రిటర్న్ గెలిస్తే. సో ఇక్కడ నుంచి వ్యూయింగ్ అనమాట. హార్స్ రేసింగ్కి స్టార్ట్ అయిపోయింది మన హార్స్ రేసు. మన హార్స్ రేస్ గెలిచింది, మన హార్స్ గెలిచింది. నెంబర్ 5 వాన్ గెలిచింది, మన ఫస్ట్ బెట్ గెలిచింది. దేవుడు ఉన్నారా? అసలు హార్స్ రైడింగ్ అంటేనే ఏంటో తెలియదు, బట్ బెట్టేసాము. లైక్ లక్కీలీ ఐ వాన్ అనమాట. అదే ఊపుతో సెకండ్ బెట్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేదే అందరూ బెట్టింగ్స్కే. సో ఇది లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంక డిఫరెంట్గా ఏమనుకోమాకండి, బెట్టింగ్ని ఎంకరేజ్ చేస్తాను, ప్రోత్సహిస్తున్నాను. బట్ లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్. వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. 10 pounds ఇచ్చాను. ఆ 10 pounds పెట్టి ఇంకొక నెంబర్ 6 మీద వేసాను. 10 pounds. ఇది గెలిస్తే 10 pounds పెడితే 100 pounds వస్తుంది. చూద్దాం మన లక్ ఎలా ఉందో సెకండ్ రేస్కి. ఇది కూడా నెంబర్ 6 గెలిచింది. నెంబర్ 6 సెకండ్ బెట్ కూడా చాలా లక్కీ. ఇందాక 20 pounds మొత్తం 150 pounds కొట్టాను. ఇప్పటికి ఈ బెట్ 100 pounds వచ్చింది. పోయింది, ఎందుకంటే ఇది 5 different horses మీద వేసాను సేఫ్గా ఉండాలని. 50 pounds పోయాయి. అందరు నిరాశగా ఉన్నారు. పాపం నాకే కొంచెం ప్రాఫిట్లో ఉన్నాను. ఏంటండి అరాచకం? అట్టగాడు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా చూడండి, మొత్తం బ్రిటిష్ వాళ్ళే. నేను ఒక్కడనే ఇండియన్ కనిపించాను, ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. బట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. యూకేలో ఉండే మన ఇండియన్స్ అందరూ లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు మర్చిపోలేని రోజు నాకైతే. అంత ఎంజాయ్ చేశాను. ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి కానీ బట్ ఆఫీస్ వల్ల, ప్రైవసీ వల్ల అన్నీ పెట్టలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.